తెలంగాణ గజగజ వణుకుతోంది. రాష్ట్రంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 దాటినా ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మరోవైపు ఈసారి శీతాకాలంలో డిసెంబర్ నెల అతి తక్కువ ఉష్ణోగ్రతలతో రికార్డ్ క్రియేట్ చేసింది. చలికాలంలో సాధారణంగా 4 నుంచి 5 రోజుల పాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే మరో 2 రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి వరుసగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల మేర తక్కువగా నమోదవడం, దీనికి తోడు రాష్ట్రానికి తూర్పు ఈశాన్య దిక్కుల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న బలమైన గాలుల ప్రభావంతో ఈ చలి విపరీతంగా ఉంటుంది. ఈ నెలలో ఇప్పటివరకు 25 రోజుల్లో ఏకంగా 23 రోజుల పాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 10 ఏళ్లలో ఇన్ని ఎక్కువ రోజుల పాటు ఉష్ణోగ్రతలు పతనం అవటం ఇదే ఫస్ట్ టైం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న 5 రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రోజుల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, జయశంకర్ భూపాల్పల్లి, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని తెలిపింది. జనవరిలో కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసింది.